ఏలూరు జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. బుట్టాయిగూడెం సమీపంలో ఉన్న కుమ్మరిగుట్టలో 10 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా మరో 5గురు జ్వరాల బారిన పడ్డారు. రోగుల్లో 2కి బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. మరో 2 జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య సమస్య వచ్చే చూడడంలో మరి పార్టీ ఎప్పుడు ముందుంది, ప్రభుత్వం ముందున్న సంగతి అందరూ తెలుసు. కరోనా సమయంలో కూడా మరి ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా వైద్య సదుపాయం పరిస్థితి చూసాం. కానీ ఈ రోజున డయేరియాతో ఏజెన్సీలు అనేక మంది ప్రాణాలు పోతున్నా సరే పట్టించుకునే పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఎంతసేపు కూడా భూదాహంతో అమరావతి దగ్గర ఎన్ని వేల ఎకరాలు కావాలి, రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలని చూస్తారు తప్పించి పేద ప్రజల సంక్షేమాలు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు, పేద ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి మరలా పేద ప్రజలు ఈ డయేరియాతో కానీ రైతులేమో ఈ పంటలకి గిట్టుబడి ధర లేక కానీ ఇబ్బందులు ఉండమని ఈ రోజు దారుణ పరిస్థితి అంటే యూరియా లేక ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున.